మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. మాదాపూర్లోని మోహన్ బాబు కార్యాలయంలో కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. మాదాపూర్లోని మోహన్ బాబు కార్యాలయంలో కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సమావేశం అయితే ప్రారంభమైంది. మాదాపూర్లో ఉన్నటువంటి కార్యాలయంలో మోహన్ బాబుతో పాటు పేరు పొందినటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా ఈ రోజు ఈ వివాదానికి తెరబడేటువంటి అవకాశం ఉంది. 2 రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, వివిధ పత్రికల్లో అనేక కథనాలు రావడము, తండ్రి కొడుకుపై దాడి చేశాడని, కొడుకు తండ్రిపై దాడి చేశాడని, ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారని, మనోజ్ కి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రిలో ఉన్నారన్న ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఇటు అభిమానులు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అందరూ కూడా కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా మనోజ్, ఇటు మోహన్ బాబు ఇద్దరు కూడా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈ సమస్యని పరిష్కరించాలంటూ కూడా మోహన్ బాబు కోరడము, మోహన్ బాబు కోరిక మేరకు చిన్న శ్రీశైలం యాదవ్ ఇంతకుముందు జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకొని ఇక్కడ మనోజ్ ని కలిసి మనోజ్ తో మాట్లాడి, ఇలా వ్యవహరించకండి, ఈ సొసైటీలో పరుగుల ఉన్నటువంటి కుటుంబం ఇది, ఈ రకంగా పోట్లాడుకున్నా, తిట్టుకున్నా, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా అనవసరంగా మీ కుటుంబం విలువబోతా ఉంది ఇండస్ట్రీలో అనే ఒక విషయాన్ని చిన్న శ్రీశైలం యాదవ్ మనోజ్ కి చెప్పి ఇక్కడ నుంచి నేరుగా మాదాపూర్ బయలుదేరి మాదాపూర్ లో ఉన్నటువంటి మోహన్ బాబు కార్యాలయంలో వీళ్ళు కూర్చొని ఈ సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం మధ్యలో మోహన్ బాబు తరఫున ఇటు మనోజ్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అయ్యి ఈ వివాదం ఎక్కడి నుంచి తలెత్తింది, ఎవరి కోసం తలెత్తింది అనే దానిపై కూడా ఆ సమావేశంలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించడము, చిన్న శ్రీశైలం మధ్యవర్తిగా పెద్ద వ్యక్తిగా ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయాలి, ఎవరిపైన ఎవరు ఫిర్యాదు చేసుకోకూడదు, ఇక ముందు మీరు పొట్లాడకూడదు, ఈ వివాదాన్ని వార్తలు ఎక్కక ముందే మీరు ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలి ఈ వివాదాన్ని అంటూ కూడా చిన్న శ్రీశైలం ఈ విషయాన్ని ఆల్రెడీ మోహన్ బాబుకు ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. మనోజ్ జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మరి కాసేపట్లో మాదాపూర్ వెళ్లి ఆ సమావేశంలో బైఠాయించి ఇష్యూ ఇక్కడతో సాల్వ్ అవుట్ చేసి ఇక ముందు ఈ వివాదాలకు ముందుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండే విధంగా మాత్రం మధ్యవర్తిగా చిన్న శ్రీశైలం యాదవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సందీప్, అంటే ఈ రోజు ఆ ఇష్యూ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? తప్పనిసరి కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అటు విద్యానికేతన్ యూనివర్సిటీ సమీపంలో కూడా ఈ వార్తపై అక్కడ క్లారిటీ తీసుకోవడానికి వెళ్లినటువంటి వ్యక్తులపై కూడా ఈ బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. సుమారు 30 మంది ప్రైవేట్ బౌన్సర్లను, రిపోర్టర్ల పైన, కెమెరామెన్ల పైన, అక్కడ ఉన్నటువంటి వాహనాల పైన దాడికి పాల్పడ్డము. రోజు రోజుకి గంటకి ఈ కుటుంబ పరువంతా కూడా రోడ్డుపైకి వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కబోతా ఉన్నాయి. అంతర్గతంగా వీరి మధ్యలో వివాదం తారాస్థాయికి చేరింది. ఎవరు కూడా వీరి కుటుంబాన్ని మంచి చెప్పే విధంగా, సద్దు మరిగించే విధంగా ప్రయత్నాలు జరపట్లేదు. అది ఆల్రెడీ అదుపు తప్పి చేయి దాడిపోయింది అంటూ కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయకపోవడంతో పెద్ద వ్యక్తిగా, పెద్ద మనిషిగా చిన్న శ్రీశైలం యాదవ్ తనకున్నటువంటి అనుబంధం కోసం మరోసారి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించడం కోసం చిన్న శ్రీశైలం రంగంలోకి దిగి మనోజ్ తో మాట్లాడి, మనోజ్ కి ఈ విషయాన్ని చెప్పి మాదాపూర్ కి వెళ్లి మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా మనోజ్ ని పిలిపించి ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించి వివాదం బయటికి రాకుండా నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే తనతో కాంటాక్ట్ అయ్యే విధంగా చిన్న శ్రీశైలం ఆ భరోసా కల్పించి ఈ వివాదానికి ఇక్కడితో తెరపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంటుంది. అంటే ఈ ఇష్యూ తర్వాత ఇద్దరు కలిసి చర్చ పెట్టే అవకాశం ఉందా? ఈ చర్చల్లో లక్ష్మి అందుబాటులో ఉండినట్టయితే లక్ష్మిని కూడా తప్పనిసరిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మంచు లక్ష్మిని కూడా పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుండే. కానీ మంచు లక్ష్మి ఉదయాన్నే 2 గంటలు వచ్చి హుటాహుటిగా ముంబై నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకొని ఇక్కడ మనోజ్ తో కలిసి మనోజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఎందుకు పదే ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి, మన కుటుంబంలోనే ఈ సమస్యలు ఎందుకు క్రియేట్ అవుతా ఉన్నాయి అంటూ కూడా మంచులక్ష్మి మనోజ్ తో మాట్లాడి ఇక్కడ నుంచి తను వెళ్లిపోతా ఉన్నానంటూ కూడా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ తను ముంబైకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విష్ణు
విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టాడు కానీ ఇప్పటి వరకు జల్పల్లి కార్యాలయానికైతే ఇంటికైతే రాలేదు. మనోజ్ ఉదయం నుంచి జల్పల్లి ఉన్నటువంటి ఇంట్లోనే ఉన్నాడు. వారి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంది. మోహన్ బాబు ఉదయం 8 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయంలోనే ఈ సమావేశం అక్కడ పెట్టుకొని అక్కడ సామరస్యంగా అంతర్గతంగా ఈ ఇష్యూని సాల్వ్ చేసేటువంటి విధంగా మన చిన్న శ్రీశైలంని రంగంలోకి దింపి చిన్న శ్రీశైలం యాదవ్ ని సీన్ లోకి దింపి ఆయన ద్వారా ఈ వివాదాన్ని కాస్త తగ్గించి వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పిలిపించి మనోజ్ కూడా పిలిపించి ఇద్దరిని నచ్చజెప్పి ఈ మధ్యవర్తుల నుంచి ఏదైతే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వివాదాలు చేస్తా ఉన్నారో ఆ రకంగా ఎవరి మాటలను నమ్మకుండా మీకున్నటువంటి రిలేషన్ లోనే ఆ రకంగా ముందుకు వెళ్ళండి అంటూ కూడా చిన్న శ్రీశైలం ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా వెళ్ళాలి, ఈ వివాదాలు పెద్దగా చేసుకోవద్దు. ఒక సెలబ్రిటీ కుటుంబం మీది, ఇంత పరువు ఉన్నటువంటి కుటుంబం, ఇన్నేళ్ల పాటు చరిత్ర గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం. ఈ గొడవలు కాస్త బయటకు వస్తే ఈ రకంగానే ఉంటుంది. అదుపు చేయి దాటిపోతే మాత్రం ఇంకో రకంగా పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితికి దారి తీయకండి అంటూ కూడా మంచు మోహన్ బాబుకి ఇటు మనోజ్ కి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆ సమావేశంలో ఉన్నాడు. మోహన్ బాబుతో కలిసి చిన్న శ్రీశైలం యాదవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనోజ్ ఇక్కడి నుంచి కూడా బయలుదేరి మాదాపూర్ కి వెళ్లి కలిసి ఈ సమావేశంలో పాల్గొని చిన్న శ్రీశైలం చెప్పిన విధంగానే మనోజ్ నడుచుకొని ఇక ముందు గొడవ కాకుండా మాత్రం సద్దుమణిగించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి.